నమస్కారం. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక యుద్ధం మన ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద మనం రోజూ వేసుకునే బడ్జెట్ లెక్కల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా ఈ ఆసక్తికరమైన అంశాన్నే విశ్లేషించబోతున్నాం. ఇదేదో పేపర్లో చదివే వార్త కాదు, మన జేబులను నేరుగా ఖాళీ చేస్తున్న పచ్చి వాస్తవం. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ధరలు, ఇవి కేవలం మన వీధిలోనో లేదా మన ఊరిలోనో పుట్టుకొచ్చినవి కావు. ఇదొక గ్లోబల్ ప్రాబ్లం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ ఒక్క పెద్ద సంఘటనే మన రోజువారీ ప్రయాణాలను, చివరికి మన జేబులను ఇంత తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ బాధ మీ ఒక్కరిది కాదు, ఇది మనందరి సామూహిక వాస్తవం. సరే, అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది? అంతర్జాతీయ సరఫరాలో అంతరాయాలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రధానంగా 4 కారణాలున్నాయి. మొదటిది, యుద్ధం వల్ల ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ రూట్స్ బ్లాక్ అయిపోయాయి. ఇక రెండవది, ఎక్కడికక్కడ సరుకులు, ఆయిల్ ట్యాంకర్లు ఓడరేవుల్లోనే ఇరుక్కుపోయాయి. దీనివల్లేమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలపై, అంటే చమురు శుద్ధి కర్మాగారాలపై విపరీతమైన ప్రెషర్ పడింది. ఫైనల్గా గ్లోబల్ డిమాండ్ మరియు సప్లై బ్యాలెన్స్ కాస్త పూర్తిగా దెబ్బతింది. సముద్రంలో ఆగిపోయిన ఒక చిన్న ముడి చమురు ఓడ మన పక్క వీధిలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఎంత అలజడి సృష్టిస్తోందో కదా. జస్ట్ ఒక్కటి. అవును, గ్లోబల్ మార్కెట్ అనే ఈ భారీ గొలుసులో కేవలం ఒక్క లింక్ తెగిపోయినా చాలు, అది మన మార్కెట్లో ధరల మంట పుట్టిస్తుంది. ఆ ఒక్క చిన్న బ్రేక్ మన పెట్రోల్, డీజిల్ ధరలను క్షణాల్లో ఆకాశానికి ఎగబాకేలా చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఇంధనం అనగానే మనకు గుర్తొచ్చేది కార్లు, బైకులు మాత్రమే కదా? కాని కాదు, అది మన ఎకానమీకి అచ్చం గుండెకాయలాంటిది. ఇంధనం ధర పెరిగితే ఏమవుతుంది? పొలంలో దున్నే రైతు దగ్గర నుండి కూరగాయలు అమ్మే వ్యాపారి వరకు అందరి రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఆ భారం మొత్తం చివరికి నిత్యావసర వస్తువుల ధరల రూపంలో మన నెత్తినే పడుతుంది. ఇదంతా గ్లోబల్ లెవెల్ కథ అయితే, ఇప్పుడు మనం గ్రౌండ్ రియాలిటీకి వద్దాం. సామాన్యులపై దీని ఆర్థిక భారం ఎలా పడుతుందో తెలుసుకుందాం. చూడండి, సత్యప్రసాద్ అనే ఈ చిన్న దుకాణదారుడి ఆవేదన వింటే మనకు వాస్తవం అర్థమవుతుంది. ఒక పక్క సరుకుల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పోనీ ఆ ఖర్చును కవర్ చేద్దామని రేట్లు పెంచితే కస్టమర్లు గొడవకొస్తున్నారు. ఇలా చిన్న వ్యాపారాలు అధిక ఖర్చులకు, నిరాశకు గురైన కస్టమర్లకు మధ్య శాండ్విచ్లాగా ఎలా నలిగిపోతున్నాయో ఈ ఒక్క మాటతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రవిబాబు అనే బస్సు డ్రైవర్ పరిస్థితి చూస్తే మరింత కష్టంగా ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటంతో జనాలు ప్రయాణాలు తగ్గించేశారు, ట్రిప్పులు పడిపోయాయి. కానీ బండి ఈఎంఐలు, మెయింటెనెన్స్ ఖర్చులు అలాగే ఉంటాయి కదా. రవాణా రంగంలో ఇలాంటి దెబ్బ పడితే దానిపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఏకంగా పూట గడవని పరిస్థితి వస్తుందని ఈ మాటలు కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. చివరిగా మంజుల లాంటి సామాన్య గృహిణికి ఇది ఎంత పెద్ద తలనొప్పిగా మారిందంటే, పెరిగిన ఖర్చుల వల్ల కుటుంబాలు తమ ప్రాథమిక పోషకాహారాన్ని కూడా తగ్గించుకోవాల్సొస్తోంది. ఒక పక్క పిల్లల స్కూల్ ఫీజులు, ఇంకో పక్క మెడికల్ ఖర్చులు, వీటికి డబ్బులు సరిపెట్టడానికి కిరాక బడ్జెట్లో కోతలు విధిస్తున్నారు. ఎక్కడో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఒక సామాన్య మహిళ వంటింటిని ఎలా చేరుకుందో చూసారా? సామాన్యుల కష్టాలైతే చూశాం. మరి ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడాలి? నిపుణుల విశ్లేషణ, ప్రభుత్వ విధానాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎనర్జీ అనలిస్ట్ డాక్టర్ శర్మగారు చెబుతున్నది ఒకసారి గమనించండి. ఇంటర్నేషనల్ సప్లైలో ఏ చిన్న అడ్డంకి వచ్చినా సరే, మన దగ్గర తగినంత ఇంధన నిల్వలు లేకపోతే ఆ షాక్ నేరుగా మన మార్కెట్ను ఢీకొడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, అక్కడ ముడిచములు ఉత్పత్తి తగ్గగానే మన దగ్గర ధరలు అమాంతం పెరిగిపోవడానికి అస్సలు కారణం మన దగ్గర తగినన్ని బ్యాకప్ రిజర్వ్లు లేకపోవడమే. మరి దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వాల ముందున్న ఆప్షన్స్ని తటస్థంగా పోల్చుచుద్దాం. ఒకవైపు ప్రజలకు వెంటనే ఊరటనిచ్చే తాత్కాలిక సబ్సిడీలు, ట్యాక్స్ తగ్గింపులు, రిలీఫ్ ప్యాకేజీలు ఉంటాయి. ఇవి షార్ట్ టర్మ్ రిలాక్సేషన్ మాత్రమే. కానీ మరోవైపు అసలైన లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటంటే, ముడి చమురుపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించటం, జాతీయ నిల్వలను పెంచుకోవడం, ఇంకా సోలార్ లాంటి పునరుత్పాదక శక్తుల వైపు మళ్లడం. పన్ను తగ్గింపులు ఈ రోజుకు ఉపశమనం ఇవ్వొచ్చు, కానీ భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను తట్టుకోవాలంటే మాత్రం పక్కా సిస్టమాటిక్ మార్పులు జరగాల్సిందే.
అది ప్రభుత్వాల పని. మరి ఒక సమాజంగా, వ్యక్తులుగా మన చేతుల్లో ఏముంది? ప్రత్యామ్నాయాలు మరియు కమ్యూనిటీ చర్యల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం రోజూ చెయ్యగలిగే చిన్న చిన్న పనులు ఇక్కడున్నాయి. సొంత బండి తీసే బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, ఒకే ఆఫీస్కి వెళ్లే ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్తో కార్పూలింగ్ చేయటం, దగ్గరి దూరాలకు హాయిగా సైకిల్ వాడటం. సైకిల్ తొక్కితే మన ఆరోగ్యానికి మంచిది, జేబుకు ఆదా కూడా కదా. అలాగే కుదిరితే ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవటం. ఇవన్నీ వినడానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కాని మనమందరం కలిసి ఈ చిన్న అడుగులు వేస్తే దేశం మొత్తం మీద ఇంధన వాడకంలో ఎంత భారీ మార్పొస్తుందో ఒక్కసారి ఊహించండి. మీకు ఈ అద్భుతమైన కేస్ స్టడీ గురించి చెప్పాలి. ఈ కష్టకాలంలో ఒక చిన్న గ్రామం ఏం చేసిందో తెలుసా? వాళ్లు సోలార్ పంపులను వాడటం మొదలుపెట్టారు, కరెంటు తక్కువగా లాగే పరికరాలను వాడారు, ఇంకా ఊరంతరికీ కలిపి ఒకే కమ్యూనిటీ బస్సును ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళు పూర్తిగా ఇంధన స్వయం సమృద్ధిని, అంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ను సాధించారు. మనమనుకుంటే ఏదీ అసాధ్యం కాదని, స్థానికంగా కూడా ఇలాంటి అద్భుతాలు చేయొచ్చని ఈ గ్రామం మనకు ప్రాక్టికల్గా నిరూపించింది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన 3 కీలక అంశాలు ఇవే. ఈ ఇంధన సంక్షోభం అనే తుఫానును ఎదుర్కోవాలంటే అది ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదు. మన రోజువారీ వ్యక్తిగత ఎంపికలు, కమ్యూనిటీగా మనందరి సహకారం, అలాగే లాంగ్ టర్మ్ విజన్తో ప్రభుత్వ విధానాల అమలు, ఈ 3 పొరలు ఒకదానితో ఒకటి కలిస్తేనే గ్లోబల్గా ఎన్ని షాక్స్ వచ్చినా మనం ధైర్యంగా నిలబడగలం. మరి ముగింపుకొచ్చేసరికి ఇక్కడ ఒక అత్యంత కీలకమైన ప్రశ్న గురించి మనం ఆలోచించాలి. ఈ సంక్షోభం నుండి సమాజంగా మనం ఏ పాఠాలు నేర్చుకుంటాము? ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు భవిష్యత్తులో వచ్చే ఇలాంటి కుదుపులను ఎదుర్కోవడానికి మన సమాజాన్ని మరింత దృఢంగా ఎలా మార్చుకోవాలి అనే దిశగా మనల్ని ఆలోచింపజేయాలి. ఈ విశ్లేషణ మీకొక క్లారిటీ ఇచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలను అన్వేషిస్తూనే ఉందాం, ఆలోచిస్తూనే ఉందాం.